కన్నవారంటూ ఎవరూ లేని అభాగ్యుల పాలిట అన్నపూర్ణాలయమైన అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర రాష్ట్రాలలోని అనాథులు కూడా జీవిస్తున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకులైన శ్రీ శంకర గురూజీ సూచనలతో ఆశ్రమ సిబ్బంది ఈ నిర్భాగ్యులను సాకుతున్నారు. రక్షణాలయంపై నమ్మకంతో తెలంగాణ పోలీసులు వారి దృష్టికి వచ్చిన అభాగ్యులను రక్షణాలయానికి చేర్చి మానవత్వాన్ని చాటుతున్నారు. తాజాగా హైదరాబాద్ అత్తాపూర్ పోలీసులు అయినవారంటూ ఎవరూ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ అభాగ్యుడిని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే హైదరాబాద్ కాటేదాన్ బస్టాండు వద్ద మతిస్థిమితం కోల్పోయి అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంతోష్ అనే అభాగ్యుని గురించి స్థానికులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. అక్కడకు వెళ్లిన పోలీసులు అతని ఆరోగ్య పరిస్థితిని గమనించి పై అధికారులకు చెప్పగా వాళ్లు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువెళ్లమని ఆదేశించగా కానిస్టేబుల్ అయిన నీలమ్మగారు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ నీలమ్మగారు మాట్లాడుతూ కాటేదాన్ బస్టాండు వద్ద స్థానికులను ఇబ్బంది పెడుతున్న కారణంగా ఈ అభాగ్యుడిని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని అన్నారు. నా పేరు నీలమ్మ, అత్తపూర్ పిఎస్. ఇతను సంతోష్. ఇది మైలార్దేపల్లి లిమిట్స్లో కాటేదాన్ దగ్గర బస్ స్టాప్లో కింద పడి ఉన్నాడు. మెంటల్ లాగా బిహేవ్ చేస్తాడు. వచ్చిన వాళ్ళకి కొట్టుతాడు, వెనక ముందు ఆలోచించాడు, అట్లా కొట్టుతాడు. అక్కడ పక్కనున్న వాళ్ళకి కూడా అడిగిన ఇది ఏంటంటే ఈయన కొంచెం మెంటల్ చేస్తుండే మేడం, ఈ నైటే మాతో గొడవపడ్డాడు, మాకు కొట్టిండని ఒక లేడీ చూపించింది, దెబ్బలు కూడా చూపించింది. అమ్మ నాన్న ఆశ్రమంలో జాయిన్ చేస్తున్నాం. ఈ నిర్భాగ్యునికి తగు వైద్యం అందించి కౌన్సిలింగ్ ఇప్పించి వీలైనంత త్వరగా బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం.